హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతక కబుర్లు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు లేచేసరికి 8 అయిపోయింది. టైం చూసుకోలేకపోయాను. సర్లే అని చెప్పి ఫాస్ట్గా పాపకి జడలేసి పాపని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను 9 కల్లా. దాంతోపాటు బాబు అయితే 5:30కే వెళ్ళిపోతాడు. ట్యూషన్ ఉంటుంది, 10th క్లాస్ కదండి, అందుకే ట్యూషన్ కూడా స్కూల్లోనే ఉంటుంది బాబుకి. ఇంకా వాడే లేచి సైలెంట్గా స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. బాబు అయితే వెళ్ళేటప్పుడు అక్క నాకు ఎగ్ బుజ్జి కావాలి ఈరోజు కర్రీకి అన్నాడు లంచ్కి. పాప ఏమో మమ్మీ నాకు మజ్జిగ చారు కావాలి అని ఏడ్చింది. సర్లే అని చెప్పి నేను వెంటనే రెండు ప్రిపేర్ చేద్దాము, ఎందుకంటే ఆఫ్టర్నూనే వాళ్ళు కడుపు నిండా తింటారు. ఈవినింగ్ టైంలో ట్యూషన్కి వెళ్ళొచ్చి స్కూల్కి వెళ్ళొచ్చి అలసిపోయి సరిగ్గా తినరు కాబట్టి ఆఫ్టర్నూన్ మాత్రం నేను వాళ్ళకి ఇష్టమైనదే ప్రిపేర్ చేస్తాను. నేనైతే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని ఎగ్ బుజ్జి రెడీ చేసేస్తున్నాను. ఒకవైపు దాంతోపాటు మజ్జిగ చారు కూడా రెడీ చేసేసాను. మీరు కూడా ఇలాగే చేస్తారా లేక వేరేలాగా చేస్తారా? కొన్ని ఏరియాస్లో అయితే మజ్జిగ చారు అంటారు, కొన్ని ఏరియాస్లో పెరుగు చారు అంటారు కదా. మా ఏరియా అయితే మజ్జిగ చారే అంటారండి. మా పిల్లలు బాగా తింటారు మజ్జిగ చారు, ఎగ్ బుజ్జి ఇవన్నీ కూడా. సో అందుకే అవైతే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే నేను మళ్ళీ రెడీ అయ్యి షాప్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, శివాలయంకి వెళ్ళి రావాలి. నేను డైలీ శివాలయంకి వెళ్ళొస్తాను, నాకు అదొక అలవాటు. తర్వాత నేను షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వీడియోస్ చేయాలి, అంటే నా డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది కదండి, వాటికి రీల్స్ చేయాలి. అది అయిపోయాక దాంతోపాటు నేను మళ్ళీ నా డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఎలా అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. స్నాక్స్కి అయితే నేను మా పిల్లకి ఇష్టమైనవే పెడతాను, రోజుకి ఒక వెరైటీ పెడతాను. ఈరోజు అయితే నేను శనగలు పెట్టాను, శనగలు దాంతోపాటు నువ్వులు ఉండలు రెగ్యులర్గా మా అక్క తయారు చేసి నాకు పంపిస్తుంది, పాప కోసం తయారు చేసి పంపిస్తే నేనైతే స్నాక్స్కి పెట్టేసేసాను. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.